యొక్క శ్రమ చరిత్ర చూస్తే మొదట కదా గెత్సేమనే తోటలో ప్రార్థించిన పిమ్మట ఆయనను పట్టుకున్న కథట. దేవుని బిడ్డలారా గమనించండి. మొదటి పాయింట్గా పాపుల చేతిలో పట్టబడుట. మొదటి పాయింట్ ఏమిటి? పాపుల చేతిలో పట్టబడుట. రెండో పాయింట్ పంచాయతీ సభలో నిలవబడిన శ్రమ కథ. మూడవదిగా కయప తీర్పులో నిలవబడిన శ్రమ కథ. నాలుగవదిగా చూస్తే పిలాతు ఎదుట ఊరిలో నిలవబడిన శ్రమ కథ. 5 ఊళ్ళో హేరోదు రాజు ఎదుట జరిగిన తీర్పు శ్రమ కథ. 6 ఆఖరు పర్యాయము పిలాతు ఎదుట కోర్టులో నిలవబడిన శ్రమ కథ. నేను బిడ్డలారా 7 ఊరిలో వీధిలో బడి రోడ్డు మీదుగా కొండకు సిలువను మోసిన శ్రమ కథ. 8 సిలువ మీద వేలాడిన శ్రమ కథ. 9 చూస్తే సమాధి కథ అన్నారు దైవజనుడు దేవదాసాయి గారు. దేవుని మహిమ కలుగును గాక. నేను బిడ్డలారా కాబట్టి గమనించండి, ఎన్ని ఉన్నాయంట? ప్రభువుకు సంబంధించిన శ్రమ కథలు 9 కనపడతా ఉన్నాయి. నేను బిడ్డలారా ఈ 9 కూడా మనము సిలువ శ్రమల కాలాలకి వెళ్తున్నామంటే, సిలువ ధ్యానాలకి వెళ్తున్నామంటే, దేని బిడ్డలారా ఈ 9 మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా, ఏదో వెళ్ళొచ్చేస్తున్నామా? ఇది కాదు మనకు కావలసింది. ప్రభు యొక్క శ్రమ చరిత్ర ఎలా ఉన్నది, ఏ యొక్క విధముగా కనబడుతున్నది, ఎక్కడ కనబడుతున్నది, అవన్నీ కూడా మనం గమనించాలి, మనం గ్రహించుకోవాలి. ఆయన ఏ విధంగా మన కోసం శ్రమ పడ్డాడు, ఆయన ఏ విధంగా మన కోసం నలిగిపోయాడు, ఆయన ఏ విధంగా మన కోసమో సిలువను మోసాడు, ఆయన ఏ విధంగా దీని బిడ్డలారా కొండకు సిలువను మోసుకుని వెళ్ళాడు. ఇవి ఏమైనా మనం గ్రహించుకుంటున్నామా? దీని బిడ్డలారా మరి ఏదో రాత్రులు సిలువ ధ్యానాలు అంట, వాళ్ళు వెళ్తున్నాను నేను వెళ్తున్నానని దీని బిడ్డలారా వెళ్ళి మరలా మనము లోకంలో కలిసిపోతున్నామా? దీని బిడ్డలారా గమనించండి, మనం నేర్చుకోవాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు పాఠం నేర్చుకోకపోతే ఆడి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. అలాగే మనము దైవ సన్నిధికి వెళ్తున్నామంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోకుండా మనం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏది చేసినా అంత కూడా వృధా అయిపోతుంది అన్నారు దైవజనులు. స్తోత్రం.